హలో గైస్, ముందుగా మీరు ఇక్కడ విత్డ్రా ప్రూఫ్ అనేది చూడండి. నేను ఇక్కడ డైలీ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఎర్నింగ్ చేసుకొని విత్డ్రా చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, 200 రూపీస్, 1000 రూపీస్, 4000 రూపీస్, అలాగే ఇక్కడ 110 రూపీస్ అండ్ 500 రూపీస్, అలాగే 1000 రూపీస్, 110 రూపీస్, 1000 రూపీస్, 200 రూపీస్, 200 రూపీస్, ఇలా అయితే నా విత్డ్రాల్ హిస్టరీ అనేది పోతూనే ఉంది. అండ్ డైలీ నేను ఇక్కడ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఎర్నింగ్ చేసుకొని నేను డైలీ ఇక్కడ విత్డ్రా తీసుకుంటున్నాను అండ్ డైలీ ఎర్నింగ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఏవేటర్ గేమ్ అనేది ఆడి. అవును గైజ్, ఏవేటర్ గేమ్ అనేది ఇక్కడ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ అనేది మీరు అప్లై చేస్తే మీరు డైలీ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ ట్రిక్ ఏది అండ్ ఎలా ఆ ట్రిక్ని అప్లై చేసుకోవాలి ఏవేటర్ గేమ్లో, ఎలా మీరు ఈజీగా ఏవేటర్ గేమ్ ఆడి డైలీ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఎర్నింగ్ చేసుకోవాలని నేను మీకు కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అందరూ చూడండి. సో గైజ్, ముందుగా నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక పేజ్ మీద రీడైరెక్ట్ అవుతారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వేసుకోవాలి. మొబైల్ నెంబర్ వేసుకోండి, దాని తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి, పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్తో ఉండాలి. ఓకే, సో ఎలా ఉండాలి పాస్వర్డ్ అంటే ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్, దాని తర్వాత ఒక న్యూమరిక్ నెంబర్, ఇవన్నీ అప్లై చేసుకొని ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్లో అదే పాస్వర్డ్ వేసుకోవాలి. దాని తర్వాత ఇన్వైట్ కోడ్ అడుగుతుంది. సో మీరు ఈ ఇన్వైట్ కోడ్ అనేది వేసుకోవాలి. ఓకే, సో అదే తీసుకుని ఉంటుంది, అట్లనే వదిలేయండి. ఓకే, ఇన్వైట్ కోడ్ అనేది వేస్తే మీకు 1000 రూపీస్ దాకా బోనస్ ఉంటుంది. సో ఆ బోనస్ని గేమ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు వ్యాలెట్లోనే డైరెక్ట్ వస్తుంది, దాన్ని మీరు ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా విత్డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఎలా ఈ బోనస్ వస్తుందని. ఓకే, దాని తర్వాత మీరు ప్రైవసీ అగ్రిమెంట్ని టిక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఈ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్టర్ అవుతారు. సో గైజ్, మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఎట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీరు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఒరిజినల్, దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏవేటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా ఏవేటర్, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. ఏవేటర్ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కనెక్షన్ చూస్తున్నారు కదా, ఇక్కడ 100% అనేది వస్తుంది. ఇప్పుడు ఏవేటర్ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఏవేటర్ గేమ్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు అమౌంట్ అనేది పుట్ చేసుకోవాలి. మీరు ఎంత అమౌంట్ పుట్ చేసుకుంటారు కదా అంతా మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో గైజ్, మీరు ఎంత అమౌంట్ అనేది ఇక్కడ పుట్ చేసుకుంటారు కదా అంతా ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 20 రూపీస్ అలాగే 10 రూపీస్ ఇలా అయితే నేను పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా ముందుగా తక్కువ అమౌంట్ పెట్టుకోండి, దాని తర్వాత ప్రాఫిట్ అనేది తీసుకోండి. నేను చూస్తున్నారు కదా, నేను 2x లోపలనే తీసుకుంటాను ఏ అమౌంట్ అయినా కానీ. నేను ఇక్కడ 1000 పెట్టినా కానీ 10,000 పెట్టినా కానీ నేను ఇక్కడ 2xలోనే తీసుకుంటాను. ఎందుకంటే నాకు 2x ప్రాఫిట్ చాలు గైజ్. ఓకే, ఎందుకంటే మీరు లాస్ ఎందుకు అవుతారు అంటే మీరు అత్యాశ చేస్తారు కాబట్టి మీకు లాస్ అవుతుంది. అందుకే నేను అత్యాశ చేయను, అంటే దురాశ ఉండకూడదు మీకు. ఓకే, సో జస్ట్ మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. ఎంత అమౌంట్ చూస్తున్నారు కదా, 1.62 లోపలనే ఫ్లివ్ అవే అయింది. సో లాస్ట్ గేమ్ అనేది 14.18లో ఫ్లివ్ అవే అయింది. సో ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, కానీ మీరు ఇది ఛాన్స్ని చూసుకోవాలి. ఓకే, ఆ ఛాన్స్ వస్తే మాత్రమే మీరు 10x దాకా వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఫ్లివ్ అవే అవుతుంది. ఇలా మీకు ఏమైనా వస్తే మీరు జస్ట్ గేమ్ని వదిలేయాలి అట్లా. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా హిస్టరీని చూసుకోండి, రౌండ్ హిస్టరీని. దాని తర్వాత అయితే మీరు పెట్టుకోండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా 2x, 5x. ఓకే, 2x లోపలనే చాలా ఇక్కడ ఫ్లో అవే అయింది కాబట్టి మీరు 2x లోపలనే మీరు పెట్టుకోవాలి. ఓకే, మీరు చూస్తున్నారు కదా 202x పోయింది. సో 200 ఏమైనా పెట్టుకుని ఉంటే ఇక్కడ 2 లక్షలు ప్రాఫిట్ వచ్చిండే. ఓకే, సో ఎట్లయితే మీరు చేసుకోవాలి. సో మీరు చూసుకోండి, ఇక్కడ 1x ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను 10 రూపీస్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో అని. సో నేను 10 రూపీస్. ఓకే, ఇది గేమ్ ఫెయిల్ అయింది. ఓకే, నెక్స్ట్ పెట్టుకుంటాను 10 రూపీస్, అలాగే 20 రూపీస్. ఓకే, సో చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు నేను 10 రూపీస్ అనేది పెట్టుకుంటున్నాను. ఓకే, సో 10 రూపీస్ పెట్టుకున్నాను కదా. ఓకే, ఇది ఫ్లో అయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాను 10 రూపీస్, అలాగే 20 రూపీస్ కూడా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. మీరు ఇన్స్టంట్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 2x లోపలనే మీరు తీసుకోవాలి ఈ అమౌంట్ని. ఎందుకంటే ఎక్కువ ఆశ పడకూడదు గైస్. ఓకే, ఎక్కువ మీరు ఏమన్నా ఆశ పడితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు లాస్ అవుతుంది. ఓకే, నాది ఎట్లా ప్రాఫిట్ అయింది మీరు చూశారు కదా. సో 300 నేను చేసుకున్నాను కాబట్టి. సో ఇలా అయితే మీరు ఆడాల్సి ఉంటుంది. ఓకే, సో జస్ట్ మీరు 2x లోపలనే మీరు అమౌంట్ అనేది తీసుకోండి. ఓకే, ఇదే ట్రిక్, మళ్ళీ ఏం లేదు. మీకు ఏమైనా లాస్ అయితే 2x పెట్టుకోండి, దాని తర్వాత 2x లోపలనే మీరు తీసుకోండి. ఫ్లో చూస్తున్నారు కదా రౌండ్ హిస్టరీ కూడా జస్ట్
2x లోపలనే ఇది ఫ్లో అవుతుంది. ఓకే, సో 2x లోపలనే మీరు అమౌంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదే నా ట్రిక్ అయింది. ఓకే, సో నెక్స్ట్ కూడా ట్రిక్ వస్తాయి, దానికి వెయిట్ చేయండి. ఓకే, సో యా గైస్ ఇదే ఉంటుంది. ఇప్పుడు ఎలా విత్డ్రా తీసుకోవాలి ఈ వెబ్సైట్లో నేను మీకు చెప్తాను. సో డిపాజిట్ అయితే మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. డిపాజిట్ మీద క్లిక్ చేసుకోండి అండ్ యూపీఐని సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ అమౌంట్ అనేది వేసుకోండి. అమౌంట్ వేసుకొని మీరు ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసుకోండి అండ్ యూపీఐ ఐడి అనేది వస్తుంది, దాన్ని కాపీ చేసుకొని మీరు ఏ యాప్ని వాడతారు కదా యూపీఐ యాప్ని, అంటే యూపీఐ ఫోన్పే అవ్వచ్చు లేకపోతే గూగుల్ పే అవ్వచ్చు, దాని మీద వెళ్ళి మీరు పేస్ట్ చేసుకొని అమౌంట్ అనేది పే చేయండి. ఓకే, సో పే చేసిన తర్వాత మీరు డిపాజిట్ అనేది చేసుకుంటారు. యూటీఆర్ కోడ్ అడిగితే యూటీఆర్ కోడ్ని కాపీ చేసుకొని మీరు జస్ట్ పేస్ట్ చేస్తే మీ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు విత్డ్రా ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని అయితే వేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, దాని తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ వేసుకొని దాని తర్వాత ఎఫ్ఎస్సి కోడ్ వేసుకొని మీరు ఈ బ్యాంక్ అకౌంట్ని వేసుకోండి. బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసిన తర్వాత అమౌంట్ వేసుకోండి. దాని తర్వాత ఇది 0 అయి ఉండాలి. ఓకే, సో జస్ట్ మీకు చెప్తున్నాను కదా, ఇది 0 అయి ఉండాలి. 0 అయి ఉంటే మాత్రమే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అమౌంట్ పుట్ చేసుకొని విత్డ్రా చేసుకోండి, మీకు ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో యా గైస్ ఏవేటర్ గేమ్ ఆడి ఇలా అయితే మీరు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో యా ఇదే ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్.